రీసెంట్గా రాజమండ్రిలో జరిగిన ప్రియాంక అనే డాక్టర్ యాక్సిడెంట్ కేసులోన ప్రస్తుతం మీ స్పందన ఏంటి మేడం? స్పందనే ఉంటుందండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరం అవుతున్నా కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణంగా రోజు చూస్తూనే ఉన్నాం. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆడపిల్లలపైన అఘాయిత్యాలు కానీ, దాడులు కానీ, చిన్నారులపైన అత్యాచారాలు కానీ అసలు వర్ణనాతీతం చెప్పడం అనేది, అంటే మా నోర్లు పోతున్నాయి తప్ప ప్రతిరోజు ఇది జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుందా, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, మహిళా కమిషన్ ఏం చేస్తుంది, కళ్ళు మూసుకున్నారా అని చెప్పేసి ప్రతిసారి మేము మా నోర్లు వేసుకుని పడ్డం తప్ప అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అక్కడ నుంచి కేవలం రెస్పాన్స్ ఏంటంటే, ఎక్కడ ఏదన్నా మీటింగులు జరుగుతాయంటే సంబంధం లేనటువంటి శాఖల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలంటే వాళ్ళకి ముందుగానే ఒక స్క్రిప్ట్ వస్తుంది, దాని ప్రకారం మరి హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం తప్ప మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఈరోజు జవాబుదారితనం అనేది లేదు, రక్షణ భద్రత లేదు. దిశ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు చట్టబద్ధత లేదని చెప్పేసి, కేంద్రం ఆమోదించలేదని చెప్పేసి దాన్ని కూడా నిర్వీర్యం చేసే పనుల్లో ఉన్నారు. అసలు ఎంత దారుణం అంటే ఈరోజు ఆ డాక్టర్ ప్రియాంక అనే పాపని కళ్ళారా మనం చూసాం సీసీ ఫుటేజ్లో. ఒక మనిషి వాంటెడ్గా వెంటాడి మరి కారుతో హిట్ చేసి అమ్మాయిని తల మీద నుంచి ఆ కారు తీసుకెళ్ళి చంపేశాడంటే వాడు మద్యం మత్తులో ఉన్నాడా, లేదంటే వాంటెడ్గా చేశాడా? దాని మీద స్పందించి ఈరోజు హోమ్ మినిస్టర్ ముందుకొచ్చి మాట్లాడాల్సినటువంటి కనీస బాధ్యత అనేది ఉందా లేదా? ఈరోజు మహిళా కమిషన్కి బాధ్యత ఉందా లేదా? మరి ఏం చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? ఒక మహిళా హోంమంత్రి ఉండి, ఒక మహిళా కమిషన్ మహిళ ఉండి ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి తగదనమ్మా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేదో మేకప్ వేసుకున్నాం అని మా మాజీ మంత్రి ఏదో ఒక మాట అనగానే దానికి రాష్ట్రం అంతా స్పందించేశారు. ఈరోజు డాక్టర్ ప్రియాంక ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి ఏడుపు చూస్తుంటే గుండెలు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి? ఈరోజు ఏమైనా స్పందన ఉందా? దాని గురించి వచ్చి పరామర్శించారా, మాట్లాడారా, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? దీనంతటికి కారణం ఎవరండి? ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యాన్ని, చీప్ లిక్కర్ని కల్తీ మద్యాన్ని, ఈరోజు తక్కువ నాణ్యమైన మద్యం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ కూడా కోకొల్లలుగా, మన మందుబాబులకి అయితే ఇంకా పండగ వాతావరణంలాగా మధ్యాంధ్రప్రదేశ్గా రూపుదింది. ఈరోజు గల్లీకి అంటే రోడ్డుకు ఒకటి బెల్ట్ షాపు, మద్యం దుకాణాలు, పర్మిట్ రూములు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కదా. ఇవన్నీ ఇవ్వడం వల్లే కదా ఈరోజు వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఎక్కడున్నా సరే బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. రోడ్ అని లేదు, బడని లేదు, గుడని లేదు, ఎక్కడున్నా అదే బాపతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ హత్యాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుతూ ఉంది, మధ్యాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుతూ ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు వీళ్ళ అధికారంలో ఉండగా భయంకరమైనటువంటి సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. వీటన్నిటికీ బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. ఈరోజు రాష్ట్రంలో మహిళలకి రక్షణ భద్రత లేదు, కరువైంది, అది 100%. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ యొక్క పనితీరును బట్టి కేంద్ర నివేదిక కూడా లాస్ట్ చివరి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, బతికుండంగానే సజీవ దహనాలు చేస్తున్నారు, ముక్కలుగా చేసి చిన్నారులని చెరువుల్లో పడేస్తూ ఉన్నారు, మొళ్ళకంపుల్లో అత్యాచారం చేసి గ్రూప్ అత్యాచారం చేసి పడేస్తూ ఉన్నారు. ఈరోజు చూసాం, కళ్ళారా చూస్తున్నాం, టీడీపీ నాయకులు ఎంతమంది చేతుల్లో, మీరు ఆ పేర్లన్నీ కూడా చెప్పాలంటే చాలా ఉంది లిస్టు, దానికి స్పెషల్గా ఒక మీటింగే పెట్టాలి. సో ఈరోజు ఆ లిస్ట్ అంతా కూడా ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేయడానికి, వీళ్ళందరూ కూడా ప్రోత్సహించడానికి, మరి నేరం చేసిన వాళ్ళని కూడా అండగా ఉండి వాళ్ళని రక్షిస్తూ నేరస్తులకు కూడా పెరోలు ఇచ్చేటటువంటి ఘనత ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారికే దక్కాలి.